సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. P4 పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. సాయంత్రం చేనేత రంగంపై సంబంధిత అధికారులతో చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. P4 పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. సాయంత్రం చేనేత రంగంపై సంబంధిత అధికారులతో చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. P4 పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. సాయంత్రం చేనేత రంగంపై సంబంధిత అధికారులతో చర్చలు జరపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం మొదటి బ్యాగ్ లో అయితే కనుక ఇక P4 సంబంధించినటువంటి విధానంపై అయితే కనుక ఇటు అధికారులతోటి సమీక్ష సమావేశం అనేది కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక పేదరిక నిర్మూలనే బాగా లక్ష్యంగా అయితే కనుక ఇటు పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక ఇటు P4 విధానంలో తీసుకొని వారి పిల్లల చదువులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ బాధ్యత కావచ్చు, ఎవరైతే ఇటు ప్రైవేటు పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అయితే కనుక ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇక ఎంతమందిని ఈ యొక్క P4 విధానంలో బంగారు కుటుంబంగా అయితే కనుక తీసుకొని ఇటు వారి యొక్క బాధ్యతలను నడిపిస్తున్నారా అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క బాధ్యతని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు సైతం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు, బంగారు కుటుంబాలు ఇటు P4 విధానంలో తీసుకున్నారా అన్న దానిపై అయితే కనుక ఇటు వివరాలన్నీ అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అనంతరం కూడా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ అనేది నిర్వహించనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక కూటమి ప్రభుత్వం ఏదైతే సంవత్సరం గడిచిన అనంతరం కూడా ఇక సూపర్ 6 పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇక బాధ్యతని ఎమ్మెల్యేలు, ఎంపీలకి అయితే కనుక అందించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఏదైతే ఇటు చేతి వృత్తులు ఏదైతే చేనేత రంగం ఉందో ఇక చేనేత రంగాన్ని ఊరట లభించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారికి చేయూత అందించే విధంగా కూడా వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతోటి ఇటు చేనేత రంగంపై అయితే కనుక ఇటు సమీక్ష సమావేశం అనేది నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మొత్తంగా P4 విధానం దగ్గర నుంచి ఇటు చేనేత రంగం వరకు కూడా ఇటు అమలవుతున్నటువంటి పరిస్థితులపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. గంగోత్రి. సంతోష్, చంద్రబాబు P4 పథకం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? గంగోత్రి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా బంగారు కుటుంబం కింద ఇటు P4 లో అయితే తీసుకోవడం, అదే విధంగా ఇక వారి యొక్క బాధ్యతను పిల్లలు ఎవరైతే బర్డెన్ గా ఫీల్ అవుతారో వారి చదువులు పక్కన పెట్టి ఏదైతే ఇటు పనులకు పంపిస్తున్నటువంటి
కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇటు బంగారు కుటుంబంగా ఇటు దత్తత తీసుకొని అసలు దత్తత తీసుకోవాల్సినటువంటి ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇటు ఈ స్టేట్ లో కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఐ కావచ్చు, ఎవరైతే ఇటు అనుబంధంగా ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తులు ఇటు బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకునేటువంటి ఎవరైతే ఆలోచన ఉందో ఆలోచన విధానంతో ఇటు దగ్గర అవడంతో ఇక వీరందరికీ కూడా ఇక ఈ యొక్క బంగారు కుటుంబాన్ని P4 విధానంలో తీసుకొని వారి యొక్క బాధ్యతనైతే గనక పూర్తి స్థాయిలో నెరవేరుస్తారో వారికి సంబంధించినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి యొక్క పూర్తి బాధ్యత అంటే పిల్లల చదువుల దగ్గర నుంచి వారి యొక్క ఉద్యోగ స్థాయి వరకు ఎదిగేంత వరకు కూడా ఈ యొక్క కుటుంబ బాధ్యత ఈ యొక్క వ్యక్తుల యొక్క బాధ్యతగా అయితే కనుక తీసుకొని నడిపించనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఇప్పటి వరకు ఎంతమందిని ఈ యొక్క పేదరిక నిర్మూలన భాగంగా ఎంతమందిని తీసుకున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉండేది గతంలో, ఇప్పటికీ ఈ 1 year వచ్చిన తర్వాత ఈ పథకం వచ్చిన అనంతరం కూడా ఎంతమందిని ఇటు ఈ యొక్క బంగారు కుటుంబం P4 విధానంలో తీసుకున్నారు అన్న దానిపై అయితే కనుక ఇటు వివరాలన్నీ అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎంతమందిని చదివిపిస్తున్నారు, ఎక్కడెక్కడ చదివిపిస్తా ఉన్నారు, ఏమేమి చదివిపిస్తా ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది, వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యేల బాధ్యత అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పదే తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క బాధ్యతని ఎవరెవరు ఎంతవరకు నెరవేర్చారు అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయనున్నట్టు తెలుస్తూ ఉంది. గంగోత్రి సంతోష్, P4 పథకంతో పాటు చేనేత కార్మికులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించనున్నారు? చేనేత రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కూడా ఇక ఇప్పటికే ఏదైతే ఇటు అందిస్తున్నటువంటి పథకానికి కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయో వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఆర్థిక భరోసా నేతన్నలకి ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకానికి, అదేవిధంగా మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితం ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు అధికారులతోటి ఇటు చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. 65,000 చేనేత కుటుంబాలకి ఈ యొక్క లబ్ధి చేకూర్చనున్నట్టు తెలుస్తా ఉంది. ఉచిత విద్యుత్ పథకం అమలుపై కూడా ఇటు ఇప్పటికే మంత్రి సైతం కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ చేనేత రంగంపై కూడా ఆధారపడినటువంటి కుటుంబాలు ఎంతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు ఇక చేనేత కార్మికులుగా అన్ని విధాలుగా ఏదైతే గతంలో నష్టపోయారో ఇక ఆ నష్టాన్ని భర్తీ చేసేలాగా సీఎం చంద్రబాబు నాయుడు వారందరికీ కూడా ఇటు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు అందజేయాలని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఈ రోజు ఎన్ని కుటుంబాలు ఇటు ఆధారపడి ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక అధికారులను అడిగి తెలుసుకోనున్నట్టు తెలుస్తా ఉంది. గంగోత్రి రైట్, థ్యాంక్ యూ సంతోష్.